నా పేరు మారేడు విష్ణుమూర్తి. మా భార్య చెన్నమ్మ, నా కొడుకు మురళీధర్. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. వాళ్ళు 2-3 సార్లు మాకు ఆజ్ఞాపించారు, ఇది డిస్మెంటల్ చేసుకోవాలని చెప్పిండ్రు. చెప్తే మా భార్య మా బిడ్డ గురించి పెళ్లికి 2-3 సంబంధాలు వచ్చినాయి. అయితే మహాలక్ష్మి గ్రూప్లో మా పెద్ద బిడ్డకు 2 లక్షలు, మా భార్యకు 2 లక్షలు అప్పుగా 1 లక్ష తీసుకొని మేము ఎప్పుడు సంబంధం వస్తే అప్పుడు చేయాలనుకున్నాం. మొన్నటి వరకు కూడా 2-3 సంబంధాలు వచ్చినాయి. వస్తే సరే అని ఊకున్నాం. ఆషాఢం పోయినాక వాళ్ళు అన్నారు సరే అని ఊకున్నాక ఇందిరమ్మ వాళ్ళు మళ్ళీ వీళ్ళు కూడా పక్కన కూడా నేను కట్టుకోవాలి అనుకోలేదు. కానీ అయితే అనుకోకుండా ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి కదా అని అంటే ఇంకా ఇందిరమ్మ ఇల్లు గురించి ఇదైనా కట్టుకుందాం, ఒక 3 నెలలు గ్యాప్ పెట్టుకొని కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ డబ్బులు నేను తెచ్చిపెట్టుకున్నా. అంతకుముందు మా బిడ్డ గురించి 2 తులాల బంగారు కూడా తెచ్చిపెట్టుకొని ఆ ఇల్లు నేను కిరాయిలు తీసుకొని మార్చాలనుకున్నా. అది మొత్తం తీసేయాలన్నందుకు మార్చుకున్నందుకు ఇవి బీరువా మొత్తం ఇక్కడ తెచ్చిపెట్టుకున్నా. నా సామాన్ అంతా తెచ్చిపెట్టుకున్నా. ఇంకా నేను రాత్రి పూట 7:30 గంటలకు మా భార్యకు ఒక పాము కనిపించింది. నాకు కూడా అట్లా మా మనవాడు వచ్చిండు, కనిపిస్తే భయంగా నాకు నిద్ర వస్తలేదు అంటే మా ఇంట్లో పడుకున్నాం. తాళాలు వేసి పడుకున్నాక 12:30 వరకు కూడా మా కొడుకు 10:30కు వచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంటే పోయి వచ్చిన తర్వాత ఇక్కడ భజన ఉందంటే అందరూ ఇక్కడ నాకు కలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అని పోయినాం. భజన చేసుకున్నాం. పోయేటప్పుడు ఇట్లకి వెళ్ళి పోయినా, వచ్చేటప్పుడు మళ్ళీ ఇట్లే వచ్చి చూసుకున్నప్పుడు మంచిగా ఉన్నది. 12:30 వరకు మేల్కొన్నాం. దయచేసి ఇట్లా అయింది నా పరిస్థితి. ఆ డబ్బులు పోయినాయి, తర్వాత బంగారు పోయింది, మొత్తం బీరువా ఇల్లు ఇరుగొట్టిపోయినా. పొద్దుగాల మళ్ళీ మిగతా సామాన్ ఉన్నది మూట తెచ్చి ఆడబెట్టిన. తాళం ఇట్లా గేటు తాళం తీసే వరకే వీడికి డోర్ ఓపెన్ అయింది. డోర్ భయంతో ఆ సంచి విన్నే పెట్టిన. లోపలికి చూస్తే బీరువా కూడా ఇరుగొట్టిండ్రు. మొత్తం బట్టలు దాని నిండా పెట్టుకున్నాం. అమౌంట్ దాంట్లో పెట్టిన, కింద అది సీక్రెట్ లాక్లో పెట్టుకున్నా. సాయంత్రం కూడా పెట్టుకొని ఆ బట్టలు కూడా పెట్టడం జరిగింది. చూసుకున్న తర్వాత మాకు ఈ విధంగా ఇట్లా చేసిండ్రు. ఆ పెట్టెలు ఇట్లా కిందికి దించి మొత్తం బట్టలన్నీ తీసిండ్రు. మా కొడుకుది లైసెన్స్, మా సర్టిఫికెట్లు, కాగితాలు దేవులాడితే దొరికినాయి. ఇదొకటి. 2 తులాల బంగారు, తర్వాత 5 లక్షలు నెట్ క్యాష్, ఏటీఎంలో 1 లక్ష ఉన్నాయి. ఆ కార్డులు మొత్తం దేవులాడి నాయన ఇవి కూడా పోతాయేమో అని భయంతో అంటే మళ్ళీ పొద్దుగాల సార్ వాళ్ళు నుండి మీరు తీసుకొని అవన్నీ బట్టలు చదువుకోండి అంటే చూస్తే ఒక్కటి ఏటీఎం దొరికింది మా బిడ్డది. ఏముందంటే మా ఇంటి వెనుక మా ఇది దొంగతనం జరిగిన రోజు మా ఇంటి వెనుక ఆమె మాకు పొద్దున మా భార్యతో చెప్పింది. మావి కూడా ఇట్లా మొత్తం బట్టలు అన్నీ సీరియల్ ఇట్లా తీసేసిండ్రు, ఇట్లా జరిగింది అని చెప్పే వరకు ఇంకా ఆమె భయపడది. ఇప్పుడు మా ముందర ఇప్పుడు చెప్పింది. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. అది ఏది మన ఫింగర్ ప్రింట్ కూడా తీసుకున్నారు. మాకు తోచినంత సహాయం చేస్తామన్నారు. ఇప్పుడు కూడా వచ్చిండ్రు వాళ్ళు. వచ్చి ఏదో అక్కడ 2-3 వస్తువులు దొరికినందుకు వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయడానికి పోయినారు అక్కడ.